ప్రశస్తమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమును బట్టి స్తోత్రం. మా ఫ్యామిలీ ఫెలోషిప్లో మాకు ఇచ్చిన 6 కుటుంబాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క సేవకుని మీరు నిలబెట్టి వారికి ఇచ్చిన ఆయన వాక్య భాగాన్ని బోధించడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు మాకు ఇచ్చిన అవకాశాన్ని కొన్ని మాటలు బిడ్డలకి, ఈ సేవకులకి విన్నవి, చదివినవి, గ్రహించినవి, చేస్తున్నవి మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయమని, ఈ వాక్కును మాకును బోధించి తెలియపరచమని, రూపుపరచమని, నెరవేర్చమని, బయటపరచమని, ప్రేరేపణతో నడిపించమని యేసయ్య పేరిట అడుగుచున్నాము తండ్రి. మంచిది, దేవునికి స్తోత్రం. నేను రాత్రి వేస్తాను దేవునికి నాయమ రాత్రి ఎక్కడికి బస్సు ఎక్కినాను. అప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి వాక్యం చెప్పాలన్నా ఉపాధి అయింది. స్తోత్రం. నాకు నేను వచ్చేపాటికి 12:30 అయింది. ఎట్టుకెళ్ళకు ఉదయం వేసి ఆ మనసుకి చిన్న పారాగ్రాఫ్ రిపీట్ వస్తుంటే ఏం చెప్పి కూర్చుంటే వాక్యం కనపడి అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది. దగ్గర ఒక సంఘము మనందరికీ ఉంది. సంఘం ఉంది, సేవ ఉంది, పరిచయం ఉంది, పాదం ఉంది, బాధ్యత ఉంది. భయంతో ఎంతో సేవ చేస్తాం కదా. ఆనాడు అపోస్తులు ఏ విధంగా పరిచర్యను చేశారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తే ఒకసారి ఈ 7 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. చదువుతామా? ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని వేదవాళ్ళకు చిన్న చూపు చూచినది హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే వారు యూదులకు సరిపోయి వస్తున్న సంఘాల్లో ప్రాణం నుండి నేసి ఏం కనపడుతుంది? సనుగుడు అయిపోయినాం కదా. ఒక్కరన్నా సనుక్కునేవాడు, ఒక్కరన్నా కొనుక్కునేవాడు, ఒక్కరన్నా వెదవరాల్ని కబుక్కుని ఒక మాట అనేవాడు నేటికి ఉన్నారు. హల్లెలూయా. మన సేవలో, మన పరిచర్యలో ఎన్నో చూస్తుంటాం. కొంతమందికి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, కొంతమందికి 15, 20, 25, 30. పేరెంట్ దగ్గర అయితే నాకు తెలుసు 40 దాటేసి వచ్చాము. హల్లెలూయా కదా. గమనించు, ఈ సంఘుల వల్ల మన సేవలు చాలా మంది సంఘస్థుల కంటే పోగొట్టుకున్న వారు కూడా ఎక్కువే ఉంటారు. పోయిన వారి కోసం ఎన్నో దినాలు ఏడ్చి బాధపడి ఇంకా బాధపడుతున్నట్టు కూడా ఉన్నాం మనం. హల్లెలూయా. ఎందుకంటే వాడి కోసం ఎంతో కష్టపడ్డాం, పరిచర్య చేసాం, ప్రార్థన చేసాం, వాక్యం చెప్పాం, కుటుంబ ప్రార్థన, రకరకాల పరిచర్యలు చేసి ఉంటాం. మనం అందరం కూడా సైకిల్ నుండి వచ్చిన వాళ్ళం. హల్లెలూయా. సైకిల్లో పరిచర్య చేసి, గ్రామాల్లో పరిచర్య చేసి, ఈదులు సువార్త చెప్పి క్రమేణా వచ్చిన మనము ఒక సంఘాన్ని స్థాపించుకొని, సంఘాన్ని ఏర్పాటు చేసుకొని, సంఘాన్ని నడిపించి మందిరంలో పరిచర్య కొనసాగేటప్పుడు వచ్చే ఆటంకాల్లో మొట్టమొదటి ఏంటంటే సనుగులు. హల్లెలూయా. ఈ సనుగులు ప్రారంభించింది ఎవరు? మన పితరులు, ఇశ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. గమనించండి, 2వ వచనంలోనికి మనం వద్దాం. అప్పుడు 12 మంది అపోస్తలులు తమ యుద్ధం శిష్యుల సమూహంలో పిలిచి, నేను దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము. ప్రతి పెళ్లిలో, ప్రతి మీటింగ్లో, ప్రతి ఉపవాస ప్రార్థనలో, ప్రతి ఈటింగ్ అయిపోత ఈటింగ్ ఉంటుంది. కాబట్టి గొడవ ఎక్కడ వస్తుంది? ఈటింగ్ కాడ.
మా విశ్వాసంలో ఒక ఆయన క్రిస్మస్కి వచ్చారు. కేక్ పెట్టినప్పుడు తినేసాడు. ఒక కేక్ పెట్టి తీసేస్తే అడిగి మానేసేసాడు. ఎక్కడ కేక్ అర్థమైందా? ఈ ఆహారం దగ్గర చాలా మంది విశ్వాసులు మనము పోగొట్టుకున్న రోజులు చాలా ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము పడిన ప్రయాసకి, మనకున్న సంఘానికి, మనము చేసే సేవకు ఏమైనా పొంతం ఉందంట. మనం చేసిన ప్రార్థనకి, మనం పడిన కష్టానికి. ఎందుకంటే ప్రస్తుత కాలం నేను గమనిస్తున్నాను, ఇప్పుడు ప్రతి సంఘం కూడా మన ఎప్పుడైనా సహవాసం లాగా చక్కగా ఆహారాన్ని ఏం చేస్తున్నారు, ప్రతి సంఘం ఆహారాన్ని సిద్ధపరుస్తున్నారు. ఎందుకంటే మంది రావట్లా. హల్లెలూయా. ఆహారం లేకపోతే మంది రావట్లా. అందుకని అపోస్తలుడు ఈ మాట ఎప్పుడు గుర్తొచ్చిందంటే, అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం మీరు చదివితే, వారి ఇది వారి కమిట్మెంట్, లేదంటే వారి సిద్ధాంతం, లేకపోతే వారి దర్శనం, లేకపోతే వారి నిబంధన, లేకపోతే వారి సమర్పణ. 1వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ఇచ్చిన వారి సమర్పణ. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటా నాకు భూమి గంతముల వరకు సాక్షులైందురు. హల్లెలూయా. ఈ తీర్మానం మారలేదు, ఈ నిర్ణయం మారలేదు. అనుకున్న వాళ్ళకి గుర్తొచ్చి అపోస్తలుడు చెప్తున్న ఈ మాట ఏంటంటే, 2వ వచనం ఏమన్నారు? అప్పుడు 12 మంది అపోస్తలులు తమ యొద్దకు శిష్యులు పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. యేసు ప్రభువారు బోధ చేసినప్పుడు 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కొండ మీద రొట్టెలు చేపలు పంచిపెట్టేది ఎవరు? శిష్యులేగా కదా. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఆ టైంలో చేయవలసిన పరిచర్య చేసాము, కానీ ఇప్పుడు మేము ఏ స్థితికి వచ్చాం? బోధించే స్థితికి వచ్చాం. హల్లెలూయా. ఏ స్థితికి వచ్చాం? బోధించే స్థితి. నాకు తెలిసి కొంతమంది సేవకులు విశ్వాసులు వస్తే వాళ్ళకి చక్కగా ఏం చేసి పెడతారు తెలుసా? ఆహారం చేసి పెడతారు. చేయకపోతే వాళ్ళు రాదు. ఈ పోటీయం కోసం సేవకుని వేస్తేనే ఆ సేవకుడు అన్నాడు, నాకు చాలా ప్రాంతం విశ్వాసం వస్తారండి, వాడు వచ్చినప్పుడు వాళ్ళకి నేను ఏ పని చెప్పనండి, చెప్తే వాడు ఇసుకుంటున్నారండి, మేము ఇంత దూరం వస్తున్నాం కదా, అందుకని వాళ్ళకి వచ్చేపాటికి చక్కగా భోజనాలు చేసి పెడుతున్నామని. ఆ చర్చిలో కానుక పెట్టుకోలేదు. నాకు ఆశ్చర్యం వేసి. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆహారం దగ్గరే నాయన ఉంటాడు, ఇక్కడ పరిచర్య జరుగుతుంది. ఇక్కడ నుండి ఏదైనా పరిచర్య ప్రారంభించి పొలోమాలు వచ్చేస్తున్నారంటే జనాలు తెలియదు ఆయన కదా. మంచి బిర్యానీ, హల్లెలూయా, మంచి ఆటో సప్లై, మంచి సౌకర్యాలు, అర్థమైందా? ఇవన్నీ అలవాటు చేయకపోతే విశ్వాసు సంఘానికి రాదు. ఇవన్నీ మనం చేసాం. కానీ అపోస్తలులు ఏమన్నారంటే, మేము వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలి? ఆహారం పంచిపెట్టడానికి మీరే కావాలి. మన సంఘాల్లో, మా సంఘంలో కూడా టౌన్లో 10 కుటుంబాలు వచ్చేవారు. 1-2 అయిపోయింది, ఆ భోజనం లేట్ అవుతుందని మానేసేసారు. వాడు మానేసిన 4 సంవత్సరాలు తెలిసింది నాకు, ఒరే వీళ్ళకి అన్నం పెట్టుంటే వచ్చేటోడు. అదే ఇప్పుడు అన్నం పెట్టి ఆటో పెట్టి ఛార్జీ ఇస్తున్నా. ఏం చెప్తున్నా తెలుసు వాడు? ఈరోజు అలసిపోయింది మాస్టర్, రేపు వారం హల్లెలూయా. మీకు తెలుసు లేదు కానీ ఏది చర్చి విజయవాడలో పిల్లలు తెలిపోయారు. స్కూల్ బస్సులాగా 20 బస్సులు ఉంటాయి. ఎన్ని బస్సులు? 20 బస్సులు. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క బస్సు వెళ్ళి పొలం మనం ఏం చేస్తామండి,
తీసుకొస్తున్నారు, మంచి భోజనం పెడతారు, తీసుకెళ్ళి అయ్యా చూసారా వెళ్తే అదేనా విజయవాడ నేనే తెలుసు. అదే నేను చూసి చెప్తున్నా. ఎందుకు చెప్తుందండి? పరిచర్యలో ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? మీటింగ్ ఇంపార్టెంట్. మన బస్సింగ్ అయ్య గారు మీటింగ్స్ పెట్టారు. మీటింగ్ ఏం జరుగుతుంది, ఏం లేదు, మీటింగ్ లేదు. మీటింగ్ కోసం ఆయన ఏం చేస్తున్నాడు? టైం అయిపోతుంది, మెసేజ్ అయిపోతుంది, ఆశీర్వాదం కూడా అయిపోతుంది. వెయిట్ 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 అంటానే ఉన్నాడు. లారీ వచ్చేసింది. అంత విశ్వాసం. వెళ్ళిపోయిన ఫ్లైట్ కూడా ఎంత వచ్చేసింది. బుకింగ్ కౌంట్లో నుంచుంటే డబ్బులు లేకపోయినా డబ్బులు. ఇంత విశ్వాసం. హల్లెలూయా. ఏ విశ్వాసం మనకి ఇప్పుడు తెలుసా? ప్రారంభ దినాల్లో కలవరపడి కొండలైపో నా కన్నులే కోరునా కొండలవైపు నా కన్నులేకి కొడువతో నేను కుమిరెదనా కొడువతో నేను కుమిరెదనా నీవు నా ఉండగా నీవే నా ఉండగా. ఈశ్వర్ గారు రాయడానికి ఆ పరిస్థితి ఆయనకి కూడా వచ్చింది. రాకుండా రాసేడా? వచ్చిందనే కదా. చాలా మంది ఉన్నారు. రంజిత్ తోఫెన్ గారు ఈ మధ్యకాలం ఎక్కువ నేను యూట్యూబ్ చూస్తుంటే వాళ్ళ అనుభవాలు కదా. నేనేమంటే చాలా సంఘాలు మనం దర్శించిన పేరు కాదా, ఈ ప్రాముఖ్యమైన దానికి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే హల్లెలూయా సంఘము ఎప్పటికీ అభివృద్ధి కాదు. మీరు గమనించండి, పెద్ద పెద్ద సంఘాల్లో వాడు పెట్టే నియమ నిబంధన ప్రకారం వాడు ఫాలో అవుతున్నాం. రేపను బట్టి ఒక్కరోజు కూడా మనం టైం ముగించడం చేసి కరెక్ట్ టైం పెట్టుకుంటాం. 1 గంట అంటే అటన్ అయింది, ఇటన్ అయింది. 1 గంటకి ఎప్పుడు ముగించాం, నడిపి పంటం అంతే. హల్లెలూయా. చూడండి 3వ వచనం ఉంటుంది, ఇక్కడే ఉన్నాం. నేను కాబట్టి సహోదరులారా ఆత్మతోను నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకొని మేము వారిని ఈ పనికి నియమిస్తాము. వంట చేయడానికి ఎన్ని కావాలంటే టాలెంట్స్, ఆత్మ ఉండాలి, జ్ఞానం ఉండాలి, మంచి పేరు ఉండాలి, మంచి ఫేమస్ అయ్యాలి. 7 మంది కావాలంట. ఏం చేయడానికి? సంఘంలో. మన సంఘంలో అప్పు నుండి ఇప్పుడు ఎత్తుకుంటే ఎంతమంది ఉన్నారంటారు? మన పరిస్థితి అదే. ఈ వంట చేసే టీం ఉంటే ఎందుకు 10వ మంది సతీష్ కుమార్ చర్చికి వెళ్ళిపోతున్నారు? 8ంటికి అయితే సమాస్ ఇస్తాడు, 11ంటికి అయితే స్నాక్స్ ఇస్తాడు, 12ంటికి అయితే మీల్స్ పెడతాడు, సాయంత్రం అయితే మళ్ళీ స్నాక్స్ ఇస్తాడు. ఎందుకు? బాగా అన్ని సంఘాలు చూడండి, మీటింగు ఈటింగు. మనమైతే రాత్రి అయిపోయిందమ్మా, వందనాలు తల్లి జాగ్రత్తకి వెళ్ళాం. వాళ్ళు సతీష్ దూరం వస్తాను కూడా ఇదే సంగుడు వస్తుంది. ఇదే సంగుడు మళ్ళీ ఎవరు చదువుతుందో తెలుసా? ఇదే అంటూ నేను చెప్తాను, మీరు ట్రై చేస్తాను. ఇప్పుడు మన సంఘంలో 4 కుటుంబాలు పెరిగారు. హల్లెలూయా. ట్రై చేయండి. ఇదే మీటింగు, అదే ఏం అవసరంలా బస్సింగ్లో చేసినట్టు సాంబారి రసం చాలు. అదేనా మహాసభలు పెట్టి 2 సైడ్ పెడతారు కదా, 10,000 మంది 20 మందికి. అందులో కూడా భోజనం చేయగలిగిన సత్తా కలిగిన వారు అద్భుత కుమార్ గారు బుద్ధి. హల్లెలూయా. ఎలా పెడతారంటే అలాగే పెడతారు. ఇప్పుడు ఓసన్ వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు వెస్ట్ చర్చిలో. ప్రతి నెల సహవాస కూటం అని ఏం పెడతారు? భోజనమే. భోజనం లేకపోతే రాదు అంతే. హల్లెలూయా. గమనించండి. ఇప్పుడు వంట చేసేవాడు ఎటువంటి ఉండాలంటే ఆత్మతో
ఎంతమంది ఉండాలి? 7 7 రకాలు. సంపూర్ణం. తినటంలో కూడా సంపూర్ణం, చేయటంలో కూడా సంపూర్ణం, సహవాసంలో కూడా సంపూర్ణం. హల్లెలూయా. అదే కదా, అంటే 7 రకాల రుచులు ఉండాలి. అదే దేవుడు పెట్టారు. కొద్దిగా మనం కిందకు వస్తే చూడండి, ఈ నియమం ఎలా ఉందో చేస్తా చదువుతామా? అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యను ఎడతెగని మా పని మాది, మీ పని మీది. హల్లెలూయా. ఇప్పుడు ఈ పని ఏమైంది మనకి? మన సంఘంలో రెండు మనకే. ఎందుకని చెప్తే వెదవరాన్ని చిన్న చూపులు ఉంటే సనుకున్నారు కదా. అమ్మ వంటని అని చెప్తే ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు? వారం అంతా డ్యూటీ చేసి, వారం అంతా పనికి వెళ్ళి, వారం అంతా కష్టపడి మన చర్చిలో వంట చేయడానికి పిలుస్తున్నాడు పాస్ట్. ప్రారంభంలో మన చర్చిలో మన మీటింగ్ పెట్టుకున్నప్పుడు మన చర్చి విశ్వాసం పిలిచేవాడు. దేనికి? వంట చేయడానికి. ఆవిడ మనం చూసి ఏమనుకున్నారు? ప్రేమ పెరిగిందా మన మీద? హాస్టల్ రోడ్ల ఎన్ని రకాలుగా చేసుకుని హ్యాపీగా దర్జాగా సంతోషంగా అట్లే డబ్బులు మనకి మీటింగ్కి ఇస్తారా? మనకి ఏమొచ్చింది మన మీద? అసూయ చేసింది. పాస్టర్లు ఎంత దర్జాగా. ఆ తర్వాత ఏమనిపించింది? మనమే ఏది చేసుకున్నా మనమే చేసుకుని తిందాం, దయచేసి ఆమె పిలవకుండా గమనించాడు దేవుడు. ఇప్పుడు వాక్య పరిచర్యలో హల్లెలూయా పోస్తున్నవాడు కూడా అంతే. అర్థమైందా? అక్కోళ్ళు మీరు ఇప్పుడు చూడండి ఒకసారి, పొయ్యి ఆరిపోదు అక్కడ. పొద్దున్నే 6 గంటలకి టీకి స్టార్ట్ చేస్తే అది ఆరిపోదు పొయ్యి. ఆ కట్లు పోయాం పెద్ద రాష్ట్రంలో 10 లారీలు ఎంట్రన్స్లో ఉంది లెఫ్ట్లో. ఇక మంట అయితే అన్నోళ్ళకి అక్కోళ్ళకి వండినట్టే. 400 మంది అక్కోళ్ళు ఉంటారు, 10 మంది ఉంటారు పాస్ట్లో. అబ్రాహ్మణ్ అప్పుడు ఉంటాడు అక్కడ వచ్చిపోయేవాడి కోసం. వండింది ఎంత జరిగింది సేవ అని అంటాడు. ఫస్ట్ సెంటున్నర స్థలం అంట. ఎంత? 1.5 సెంటు. ఇంతేనేమో. అది కాస్త అన్న సరిపోవట్లేదు, నాది కూడా తీసుకున్నాను. అటు తీసుకొని ఇటు తీసుకొని ఇటు తీసుకొని ఇటు తీసుకొని 5 ఎకరాలు అయింది. ఎన్ని ఎకరాలు అయింది? సేవకుని దర్శనం వచ్చింది. ఈ గుణరాల పండుగ కుదరట్లేదని చెప్పి 10 ఎకరాలు కావాలని ప్రార్థన చేస్తే దేవుడు ఇలా ఇచ్చిన దేవుడు మనకే ఎక్కడగా లోపం మనమే చేస్తున్నావా? హల్లెలూయా. అక్కడ జరిగేది ఒకటే. జీసస్ గారు దినకర్ గారికి చర్చ ఉందా? మన మీటింగ్ పెట్టి పొలం మరి 20 లక్షలు 30 లక్షలు వచ్చేస్తున్నారు. నాకు తెలిసి ఒక 50,000 బ్రేక్ టవర్ ఉన్నాయి. ఒక 50,000 ఉంటాయి. ఏంటి? బ్రేక్ టవర్. చేస్తానంటే చాలు అందరూ చూస్తారు. ఆయన కోసం 24 అవర్స్ ప్రేయర్ చేసేవాడు ఉండాలి. హల్లెలూయా. మన కోసం హల్లెలూయా. అంటే మనం తయారు చేయలేక కోరుతున్నాం. హల్లెలూయా. మనం ఏం చేయలేకపోతున్నాం? మన కోసం పౌలు ప్రార్థన చేయమని అడిగాడా లేదా? వాక్య చాతుర్యం కలిగి చక్కగా నేను బోధించినట్లు నా కొరకు మీరు ఏం చేయండి? ప్రార్థన. మనం అడుగుతున్నాం సంఘంలో. మన కోసం చంద్రబాబు అడుగుతున్నాడు, ఈసారి కనుక జగన్ వస్తే నాకు పవన్కి కష్టం అయింది, దయచేసి మీరందరూ నా కోసం. ఇంక 2 సంవత్సరాలు అయ్యింది, ఇంక 3 సంవత్సరాలు ఆయన బాగా అర్థమైపోతుంది. హల్లెలూయా. గమనించు. అర్థమైందా? ఇంకో దగ్గర రండి. ఎక్కడ ఇదేమైందంట? ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున. అబ్బా ఎట్టుందంట? ఇష్టం. సో ప్రాబ్లం క్లియర్ అయిపోయిందా? సమస్య పెరిగిపోయిందా? చాలా సార్లు మనకు తెలిసి తెలియక సంఘాల్లో సమస్యను పెంచుకున్నామంటారా తగ్గించామంటారా? నేను ఏదో సీనియర్ అని చెప్పట్లా, నా
నాకు జరిగి చెప్తున్నాను అంతే. తెలియక పొరపాటున రచించక చిన్న మాటే ఎంత పెద్ద పద కూడా ఏం చేయలేవా అన్నమాట. నేనే చేయాలా అయితే ఈ మాట ఎట్లంట, అయ్యా మీరు వంట చేయండి, అయ్యా మేము వాక్యం చెప్తాం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున విశ్వాసంతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్నవారే అంత్యకైన వాడును అను నికోలావును వారిని ఆక్రమించుకొని వారిని అపోస్తులు లేదా నిలబెట్టారు. మీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి. హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ పైన మేము చదివినప్పుడు 12 మంది అపోస్తులు అన్నారు కానీ వాళ్ళ పేర్లు కూడా రాయగా, ఇక్కడ వంట చేసే వాళ్ళ పేరు నీట్గా ఇప్పుడు చెప్పండి. వంటలు గెలవద్దా లేదా? ఇప్పుడు చూసిన ఎక్కడ చూసిన ఏమొచ్చేసి ఒక్కొక్కలాగా క్యాటరింగ్ ఏమొచ్చినాయి? క్యాటరింగ్. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఒక 4 నెలల క్రితం ఒక ఆయన, నేను టమాటా రైస్ చేస్తాను, ఎట్లా చేస్తానో చూడండి అని మొదలు చెప్పాడు. ఆ పెట్టినోడు అది బండి ఎక్కేది, బండి దిగేది, బండి పక్కన వెళ్ళేది, ఈ వీడియో తీసి పెట్టి ఒక సమస్య పెట్టేది. ఒక 10 మందిని కొనలే, ఒక బ్యాటరీ పెట్టాడు, ఒక కిచెన్ వాటర్కి పెట్టి ఫుడ్ రెడీ చేసి పంపించేదాన్ని ఏమంటారు? క్యాటరింగ్ దానికి త్వరగా గొప్పడైపోయాడు. ఏముంది చేతిలో? మన చేతిలో ఏముంది? దయచేసి మనకి ఇచ్చిన సమయాన్ని ఎక్కడిచ్చినా సరే దాన్ని ఏం చేయాలంటే మనం సద్వినియోగం చేసుకోవాలి. చూడండి, సంఘానికి ఇష్టమైనది మనం చేసుంటే సంఘం ఇక్కడ ఉండదు, విస్తరిస్తారు కదా, జరగదు కదా. మనం చాలా పోరాడాము, మనం పోరాడలేక లేదు. నేనైతే పొరమైన కొంట్లో కొడుకుంటే తాగేసి వచ్చుకుంటే మమ్మల్ని 2003లో 2003 చర్చి కట్టాం. నేనే మేస్త్రి పని చేసి మేస్త్రి ఒకటే వచ్చు. సిమెంట్ అని చెప్పి నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చేది, వేడికిపోయి. అది 2003. 2005 అక్కడ కట్టించారు, 2007 కాళేశ్వరం కట్టించారు, 2009లో నాకు ఇచ్చారు. హల్లెలూయా. ఎవరికి మందిరం కంటే పెళ్లి చేసి వెళ్ళిపోతున్నాడు. పెట్టేవాడికి మందిరం, పెట్టేవాడికి మందిరం. కోపంలో చేసేసుకున్నాం. మా చెల్లి పెళ్లి చేసి 20 రోజులు అవుతామని ఎందుకు ఇట్లా మందిరం ఇట్లా. హల్లెలూయా. దేవుడు పెట్ట ఎంతో. నేను ఒక్కటే మిగిలాను. 10 మంది అంటే నేను గొప్పని చెప్పట్లేదు. ఎందుకు మిగిలిన నాకు కూడా అందరికంటే ముందుపోవచ్చు ఈ సేవ ఈ తిరుపతి పెట్టి. హల్లెలూయా. దేవుడు అనుకుంటే మనం ఏం చేస్తాడు? పెట్టేస్తాడు. ఇంకొక మాట ఉంది కదా, దాన్ని చెప్పి ప్రార్థన చేస్తా కదా. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఏంటంట? యెరూషలేములో బహుగా. అదే యెరూషలేములో ఏం జరిగింది? పైకి వచ్చింది చెప్తే సనుక్కున్నారు. అదే యెరూషలేములో ఏం జరిగింది? సమస్య క్రియేట్ అయింది. అదే యెరూషలేములో ఏమైంది? సంఘం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. అదే యెరూషలేములో సంఘం ఏం జరిగిందంటమా ఒకసారి చూద్దాం. మరి దేవుని వాక్యము ప్రబలమైనప్పుడు శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. హల్లెలూయా. ఎట్లా? మనము కూడా మన సేవ కూడా ఏం చేయాలి? బహుగా విస్తరించాలి, బహుగా విస్తరించాలి. మరియు చదువు. మరియు యాజకులు అనేకులు విశ్వాసములకు లోబడి. హల్లెలూయా. యాజకులు కూడా సేవ చేసే వీళ్ళే కాదు, 12 మంది కాదు, మిగతా వాడు కూడా ఈ విశ్వాసానికి, ఈ సేవకు, ఈ పరిచర్యకు ఈ క్రమం అని తెలుసుకొని ఏం చేశారంటే వాడు కూడా
లోబడ్డారు. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తానండి, నాకు ప్రేరేపణ వచ్చి చెప్తున్నాను. మీకు మీరు చేసిన పరిచర్యలో నా మటుకు నేను మొన్న ఏ ప్రభావ సంఘానికి జనాలు వెళ్తే ఒక 5 కుటుంబాలు ఉంటే 15 కుటుంబాలు వెనక్కి వెళ్ళిపోయి ఒక 10 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ గూడూరులో ఉన్న 4 బ్రాంచెస్లో ఒక 30 కుటుంబాలు ఉంటే ఒక 15 కుటుంబాలు వెనక్కి వెళ్ళిన 15 కుటుంబాలు ఉన్నాయి. హల్లెలూయా. వెనక్కి వెళ్ళిపోయిన కుటుంబాల కోసం మనం ఏం చేయాలి? వస్తారంటారా? ఏదో మాట చెప్పండి. మన మీద అడిగిపోయి మన మీద నిందేసి మనం తిట్టి సనుక్కొని వెళ్ళిపోయినట్టు వస్తారా? ఈ పాస్ట్ వదిలేసిన తర్వాత నేను బాగుపడ్డాను అన్నవాడు మళ్ళీ మన దగ్గరికి వస్తారా? ఏదో చెప్పండి, చూపించేస్తాను. హల్లెలూయా. మాట్లాడినోడు అమ్మ పెట్టేద్దాం. మనం చూస్తేనే తిరిగిపోయేవాడు అమ్మ పెట్టేదాకా. మనం చూస్తే ఇట్లా లేకపోతే లేకపోతే నేను మనం చూస్తేనే మన సంఘం నుండి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నుండి వెళ్ళిపోయాడు. మనం చూస్తే ఏమైపోతాడు? ఎమోషన్ ఎంత తిరిగిపోతాడు. కాడెట్టారని వాస్తవంగా చెప్తున్నాను. మా సంఘంలో వస్తున్నాను. దేవుడు తీసుకొస్తున్నాడు. ఎందుకంటే నేను ఎందుకు ధైర్యంగా చెప్తున్నానంటే మన ప్రార్థన దేవుడు ఆహారానికి అంత నిబద్ధత ఉంటే వాక్యం కొందా, ప్రార్థన కొందా, విశ్వాసం కొందా. ఈ విశ్వాసానికే అనేక మంది యాజకులు ఏమైపోయారంట? మిగతా కూడా లోపడినప్పుడు విశ్వాసం లోపడ్డా నిజం. మా సంఘంలో చాలా మంది ఎన్నోళ్ళు ఇప్పుడు నాతో అంత ప్రైజ్ లాడంటారు. ప్రారంభంలో మొట్టమొదట బైబిల్ ట్రైనింగ్ పంపించిన డైరెక్ట్గా బైబిల్ ట్రైనింగ్ కావాలంటే ఇంకో పని చేసి వచ్చేసాడు. ఇప్పుడు మాట్లాడితే ఏమనిపిస్తుంది? సంతోషమే. ప్రార్థన చేస్తే రేపు మాకు వస్తా. నేనేమంటే రిక్వెస్ట్ ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. మీ దగ్గర కూడా ఏంటంటే వాస్తవంగా మనం కూడా మొహం చూస్తే మనం కూడా ఎక్కడదే బాధేదా? నా గుండెల మీద తన్ని వీటికి ఎంత సేవ చేసి ఉంటాము, వీటికి ఎంత పరిచయం చేసి ఉంటాము. మన బాధ అంతా ఏం తెలుసా? పోయిన గురించి ఎక్కువ బాధ, ఉన్నోళ్ళు కూడా బాగుంటుకుంటాం ఈ బాధలో పోయి. పెద్ద దరిద్రం. ఎందుకంటే ఈ కూడా వెళ్ళిపోతానేమో అని మొదలుపడేది. ఎందుకంటే ఆడు సంకోసం చేస్తాడు, వాడు పెళ్లికి వెళ్తాడు, వాడు తినాలకి వెళ్తాడు, వాడు సాగుకి వెళ్తాడు, వాడు తద్దినాలకి వెళ్తాడు. ఇవన్నిటికీ తగి తగ్గ అంటాడు. అప్పుడు మనకి ఎక్కడుంది? మీరు కూడా ఆడుతో పాటు నేనేమని ప్రార్థన చేస్తాను, ప్రభువా వెళ్ళిపోయినాడు వాడు శాస్త్రం చూసి ఉండవాడికి బుద్ధి వచ్చేటట్టు సేమ్ అదే జరుగుతుంది. హల్లెలూయా. నాకు బాగా ఇష్టమైన వాక్యంలో ఒక వాక్యం ఏంటి అని చెప్పి ముగించేస్తున్నాను. కీర్తన గ్రంథం 42:8 అంటాడు, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా. ఎందుకంటే దేవుడు పెట్టారా? నా సమయం అయింది కనుక నేను ముగిస్తున్నాను. దయచేసి సేవకులుగా చాలా బాధపడుతున్నాం. మనం ఎంత సేవ చేసాం, ఎంత పరిచయం చేసాం, ఎన్ని ఆత్మలు రక్షించాం. నిన్న కాక మొన్న సంఘం పెట్టి డోమ్ దుష్కంటే తాటేకి పొలవమని ఏమవుతున్నారు? జనాలు వెళ్ళిపోతున్నారు. ఒకరు పొగలేస్తాడు, ఒకరు సెగలేస్తాడు, ఒక ఆఫర్ ఇస్తాడు, ఒక బంపులు ఇస్తాడు, ఒక ఏదో ఒకటి ఇస్తాడు. లేదంటే డబ్బులు ఇస్తాడు, లేదంటే వడ్డీ కన్నా ఉప్పిస్తాడు. ఎట్టగానే ఉన్న విశ్వాసాన్ని పట్టుకెళ్ళిపోతున్నాడు. నిజం కదయ్యా? ఇటువంటి విశ్వాసులు కదా యేసు ప్రభు ఫస్ట్ చెప్పాడు, అబద్ధ బోధకులు ఉన్నారు. ఇప్పుడు ఎవడు అబద్ధికుడు, ఎవడు మంచోడు, లోపల ఉన్నాడు తెలవక అందరి మీద ఆటోడంలో దొంగ అన్నట్టు మన మీద కూడా ఏం రాస్తున్నాడు? మాస్టర్లు అందరూ ఒకే మాట. దయచేసి మనందరి సంఘం అండి, మన భావం ఏంటి? సంఘము విస్తరించాలి, సేవ
అభివృద్ధి కావాలి. పరిచర్య నిజంగా నాకు వాక్యం చెప్పడానికి శక్తి లేదు, నాకు జ్ఞానం వచ్చింది. నిన్న మాస్టర్ని శనివారం హాస్పిటల్ తీసుకెళ్తే లేట్ అయింది, 12 అయిపోయింది. పడుకునే పాటికి 1 గంట అయింది. ఒక ఆమె ప్రోగ్రాం పెట్టుకొని చెప్పింది, పాస్టమ్మ ఎక్కకపోకుండా ఫోన్ చేస్తుంది. నేను 5ంటికి లేచి స్నానం చేసి ప్రోగ్రాం వేసేది గాంధీపురం. అక్కడ టీ కోసం పాలు పొంగించి రిబ్బన్ కటింగ్ చేసేపాటికి 7 అయింది. ఆ బస్సు ఎక్కి వెళ్ళేపాటికి 9 అయింది. కోటిపాలు వెళ్ళేపాటికి 10 అయింది. 11:30కి అక్కడ ముగించుకొని ఇంకొక 20 కిలోమీటర్లు వచ్చేపాటికి 12 అయింది. 12 దాకా వాకింగ్ చెప్పి ముగించేపాటికి 2:30, 3 అయింది. అక్కడ నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాం. కొద్దిమంది 5-6 మంది 10 మందిలో అక్కడికి వెళ్ళేపాటికి 6 అయింది. అక్కడ నుండి ఒక ఆయన పొయ్యికుండా వచ్చాడు. మా పిల్లలు మా మాట వింటలేదు సార్, వచ్చి ప్రార్థన చేయడం బట్టి 7 అయింది. అక్కడ నుండి ఇంకొక 20 కిలోమీటర్లు వచ్చి వాకింగ్ చెప్పేబట్టి 9 అయింది. 9:30కి తిని 10ంటికి బస్సు ఎక్కి 10:30 వచ్చాను. దయచేసి మా సేవ కోసం ప్రార్థన చేయండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఇటు సేవలో అల్పమైన నన్ను వాడుకున్నట్టు పెద్దవారు, గొప్పవారు, ధనికులు, నీ బిడ్డలు కూడా, నీ దాసులు కూడా, నీ అభిషేకులు కూడా వాడుకోమని, మీరే మహిమతో ఉన్నాను. యేసు నామంలో నీ మాటలు మా సంఘానికి వెళ్ళిపోయిన ప్రతి ఆత్మ తిరిగి వచ్చినట్టు సహాయం చేయమని. మా ప్రార్థన నువ్వు త్రోసివేసే దేవుడు కాదు, మా విజ్ఞాపన నువ్వు వెనక్కి తోసే దేవుడు కాదు. మా ప్రార్థన విని, మా మొల విని, మా సేవలో సురక్షించి సంపాదించిన సంఘానికి కాస్తున్న మాకు మీరు మాకు తోడేయండి, మా ప్రార్థనకు తోడేయండి. మాకు ఇచ్చిన మందకు విశ్వాసంతో అనేక మీ వైపు తిప్పెక్కుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అందరికి ప్రత్యేక వందనాలు. ప్రత్యేకంగా అమ్మగారికి ఇంకా వందనాలు. ఎందుకంటే